బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీపై మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. ఏడాది కూటమి పాలనపై ఎక్కడికైనా చర్చకు సిద్ధమన్నారు. తాము త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజా సమస్యలపై జగన్ చర్చించగలడా అని ఆయన సూటిగా నిలదీశారు. లిక్కర్ కుంభకోణంలో అసలు సూత్రధారి జగన్ అనే త్వరలోనే అరెస్టు కానున్నారంటూ కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. కోట్లాది రూపాయల డబ్బులు లెక్కిస్తూ వీడియోలు బయటపెడితే ఏ తప్పు చేయలేదని నాటకాలు ఆడుతున్నారని ఆయన చెప్పుకుంటూ వచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, మిథున్ రెడ్డిలకు ఉత్తమ నటుడి అవార్డులు ఇవ్వాలంటూ కూడా ఆయన ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి ఉంది. పాత్రదారులు అంతా దొరుకున్నారు, పోతున్నాయని ఇప్పుడు దొరికాయి. వెంకటేష్ నాయుడు దొరికింది కాదు అసలు మాకు సంబంధం లేదన్నాడు. ఈయన నానిగారు చెప్పినట్టుగా కోర్టులో ఏమో ఏడవడం, బయటకు వచ్చి అరవడం చేస్తున్నాడు. అసలు నాకు సంబంధం లేదు అది ఇది అన్నాడు. వీళ్ళందరికీ వీళ్ళకి ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ పెట్టి నటన మీద నేర్పిస్తున్నారేమో నాకు తెలియదు. ఆ డైరెక్షన్ ఎవరు డైరెక్షన్లో చేస్తున్నారు కానీ అద్భుతంగా నటిస్తున్నారు. ఇంత అద్భుతంగా పాపం సినిమాల్లో కూడా ఎవరు నటించడానికి అవకాశం లేదు. నవరస నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారిని కూడా మించిపోయారు నటనలో. అటువంటి నటనలు చేస్తున్నారు. ఒక్కోటి దొరుకుతుంటే వాళ్ళు నాకు సంబంధమే లేదన్నారు. వెంకటేష్ నాయుడు ఎవరు సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే చట్ట పరిధిలో జరుగుతాయి. ఎందుకంటే ఒక్కొక్కరు జరిగిన తర్వాత వాళ్ళని విచారించిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు దాని తర్వాత కేసు పెట్టడం జరుగుతుంది, విచారణ పిలవడం జరుగుతుంది, అరెస్ట్ చేయడం జరుగుతుంది. బాధ్యతలు కింద నుంచి మొదలు పెట్టారు. ఒక పిరమిడ్ లాంటిది, పిరమిడ్ కింద నుంచి మొదలు పెట్టారు, పైదాకా వెళ్లాల్సి వస్తుంది. పైకి వెళ్ళిన తర్వాత వస్తుంది. రైట్, మొత్తానికి చూస్తే వైసీపీపై ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఫైర్ అయ్యారు. ఏడాదిగా జరుగుతున్న కూటమి పాలనపై ఆయన ఎక్కడికైనా చర్చకు సిద్ధమే అన్నారు. ఎక్కడికంటే అక్కడికి వచ్చి తాము ప్రశ్నించినటువంటి ప్రశ్నలకు సమాధానం సరిగ్గా ఇస్తామన్నారు. త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రజా సమస్యలపై అదే ధోరణిలో జగన్ చర్చించగలడా, ప్రశ్నించగలడా అని కూడా ఆయన నిలదీసినటువంటి సందర్భం ఉంది. లిక్కర్ కుంభకోణంలో అసలు సూత్రధారి ఎవరో కాదు జగన్ అని, త్వరలోనే ఆయన అరెస్టు కూడా కానున్నారంటూ సరైన ఆధారాలతో అంటూ కూడా హాట్ కామెంట్స్ చేశారు యాదవ్. కోట్లాది రూపాయల డబ్బులు లెక్కిస్తూ వీడియోలు ఒక పక్కన బయటపడుతూ ఉంటే మరో పక్క తాము ఏ తప్పు చేయలేదని వారందరూ కూడా నాటకాలు ఆడుతున్నారని చెప్పుకొచ్చారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి, మిథున్ రెడ్డిలకు ఉత్తమ నటుడి అవార్డులు ఇవ్వాలంటే కూడా ఆయన ఎద్దేవా పూరితంగా ప్రసంగించారు.